గత 10 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలు నష్టపోయారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలో మరిపెడ కురువిరిలో పలు అభివృద్ధి పనులకు మంత్రి పొంగులేటి శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడి ఏడాది పూర్తయిందని గుర్తు చేశారు. ఎన్నికల ముందు గత ప్రభుత్వం 3 లక్షల కోట్లు మాత్రమే అప్పులు చేసిందని అబద్ధం చెప్పినట్లుగా ఆయన మండిపడ్డారు. తీరా ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చాక లెక్కలు చూస్తే 7,19,000 కోట్ల రూపాయల అప్పు ఉన్నట్లు తేలిందని స్పష్టం చేశారు. 10 సంవత్సరాల్లో తెలంగాణ ప్రజలు నష్టపోయారో గోసపడ్డారో ఆ గోస నుంచి విముక్తి కావాలని, అది ఒక్క ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని యావత్ తెలంగాణ ప్రజల దీవెనలు ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం మన పరిపాలన వచ్చి 1 సంవత్సరం అయింది. కొన్ని మీకు ఉదాహరణలు చెప్తా. ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చిన మాట వాస్తవం. అనేక సందర్భాల్లో మన ఈనాటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అసెంబ్లీ సాక్షిగా ఆనాడు 10 సంవత్సరాలు పరిపాలించే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అయ్యా, ధనిక తెలంగాణ రాష్ట్రం అని చెబుతూ దొరికిన కాడల్లో మీరు అప్పులు చేస్తున్నారు, ఎంత అప్పులు చేశారు అని అనేక పర్యాయాలు అడిగితే ఆనాటి ప్రభుత్వం చెప్పింది ఏందయ్యా అంటే, ఎన్నికల ముందు 2023 ఎన్నికల ముందు మొత్తం మీద ఇప్పుడు ప్రభుత్వం చేసిన అప్పులు 3 లక్షల కోట్లు అని చెప్పారు. తీరా ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత లెక్కలు చూస్తే అది 3 లక్షలు కాదు, 7,19,000 కోట్లు అప్పు ఉన్నమాట నిజం.